భారతదేశంలో ప్రతి సామాన్యుడికి ఉండే ఒక కల తనకంటూ సొంత కారు కొనుక్కోవాలని. అయితే తనకంటూ సొంత కారు కొనుక్కోవడం ఒక ఛాలెంజ్ అయితే అందులోను ఎలక్ట్రిక్ కారు కొనుక్కోవడం అనేది మరొక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్ల ధరలు నార్మల్ కార్ల ధరల కన్నా కొంచెం ఎక్కువ రేట్లోనే లభిస్తున్నాయి. అయితే నేను ఈ వీడియోలో మీకు 2 కార్ల గురించి చెప్పబోతున్నాను. ఈ 2 ఎలక్ట్రిక్ కార్లు భారతదేశ ఈవీ రంగాన్ని మార్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 ఎలక్ట్రిక్ కార్లు ట్రాఫిక్‌లో ఈజీగా ఎస్కేప్ అయ్యే విధంగా చిన్న సైజు కార్లను తయారు చేస్తున్నారు. రెండోది బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కార్‌ని తయారు చేస్తున్నారు. కేవలం ₹2,00,000 నుంచి భారతదేశ మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ కార్లు రాబోతున్నాయా? మరి వస్తే ఆ ఎలక్ట్రిక్ కార్లేంటి? భారతదేశ మార్కెట్‌లోకి ఆ ఎలక్ట్రిక్ కార్లు ఎప్పుడు రాబోతున్నాయి? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఒక ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేయాలంటే మనకున్న అతిపెద్ద ఛాలెంజ్ ధర. అలాంటి ఒక ధరని ఆ ఛాలెంజ్‌ని మనకి ఒక బెస్ట్ ఆల్టర్‌నేటివ్ కల్పిస్తుంది రాబిన్ ఈవీ అనే ఒక ఎలక్ట్రిక్ కార్. ఇది వింగ్స్ ఈవీ అనే ఒక కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఒక చిన్న సైజ్ ఎలక్ట్రిక్ కార్. ఈ కార్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ కారు మనకి రోడ్ సేఫ్టీ అయితే అందిస్తుంది. సాధారణంగా మీరు ఒక 2 వీలర్ మీద వెళ్తే గనక సేఫ్టీ లెవెల్స్ అనేవి చాలా తక్కువ అయితే ఉంటాయి. బట్ 4 వీలర్‌లో వెళ్తే మీకు సేఫ్టీ లెవెల్స్ అనేది బాగా పెరుగుతాయి అనమాట. సో ఎగ్జాక్ట్‌గా ఈ కంపెనీ వాళ్ళ మోటో కూడా అదే అనమాట. ఒక 2 వీలర్ ధరకే ఒక ఎలక్ట్రిక్ కార్‌ని అందించాలి, సేఫ్టీ అనేది పెంచాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ వాళ్ళు వింగ్స్ ఈవీ అనే ఒక కంపెనీ వాళ్ళు రాబిన్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే డెవలప్ చేశారు. బెంగళూరుకి చెందిన స్టార్టప్ కంపెనీ వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నైతే ₹1,99,000 నుంచి ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే మార్కెట్లోకి అయితే తీసుకొస్తామని చెప్పారనమాట. మీరు చూడడానికి కార్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. కార్లో మీకు 60 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. సైజ్ కూడా మీకు ఒక బైక్ అంత సైజు లెంత్ అయితే కనిపిస్తుంది అనమాట. లెంత్ చూస్తే 2217 మిల్లీమీటర్ లెంత్ ఉంటుంది. విడ్త్ మనకి 917 మిల్లీమీటర్ల విడ్త్ ఉంటుంది. హైట్ చూసుకున్నట్లయితే 1560 మిల్లీమీటర్ల హైట్ మాత్రమే ఉంటుంది. సో ఇంచుమించుగా ఒక బైక్ అంత సైజులో ఉంటుంది. బట్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ట్రాఫిక్‌లో ఈజీగా మీరు ట్రావెల్ చేసే విధంగా, ఎక్కడ కూడా మీరు ట్రాఫిక్ జామ్ వచ్చినా కూడా కొంచెం ఈజీగా ఎస్కేప్ అయ్యే విధంగా ఈ ఎలక్ట్రిక్ కార్ని అయితే వీళ్ళు డెవలప్ చేశారని చెప్తున్నారు. ముఖ్యంగా కార్ యొక్క కంఫర్ట్‌ని కూడా దృష్టిలో పెట్టుకునే ఈ మినీ కార్ని అయితే డెవలప్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కార్‌లో సైజ్ చూసుకున్నట్లయితే 2.5 మంది ప్యాసింజర్లు, అంటే ఇద్దరు పెద్దవాళ్ళు, ఒక చిన్న పిల్లలు కూర్చునే విధంగా అయితే కార్ యొక్క సైజ్ అయితే ఉంటుందన్నమాట. దీంతో పాటుగా వీళ్ళు సేఫ్టీ పరంగా కూడా 7 ARAI సేఫ్టీ టెస్ట్‌లు అయితే చేశారని చెప్తున్నారన్నమాట. ఫ్రంటల్ క్రాష్ టెస్ట్ కూడా చేశారని చెప్తున్నారు. ప్రపంచంలోనే థిన్నెస్ట్ LFP బ్యాటరీ ప్యాక్‌ని అయితే ఇందులో యూజ్ చేశారని చెప్తున్నారు. దాంతో పాటుగా 16 సెన్సార్లు కలిగిన బ్యాటరీ అనేది చెప్తున్నారన్నమాట. హై స్ట్రెంత్ స్టీల్ రోల్ కేజ్ని అయితే యూజ్ చేశారని చెప్తున్నారు చాసిస్ పరంగా. దీంతో పాటుగా స్మార్ట్ అలర్ట్స్ కూడా ఎలక్ట్రిక్ కార్లు అయితే లభిస్తాయని అయితే చెప్తున్నారన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే వింగ్స్ ఈవీ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన రాబిన్ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో అటు పెట్రోల్ ధరలను తగ్గిస్తూనే ఇటు మీకు కంఫర్టబుల్ ప్రయాణాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ కార్ని అయితే డెవలప్ చేశారని అయితే చెప్తున్నారన్నమాట. సో ఈ కార్లో కూడా మొత్తం 3 వేరియంట్స్ అయితే ఇస్తున్నారు. బేస్ వేరియంట్ వచ్చి ఈ అని పిలుస్తున్నారు. మిడ్ వేరియంట్ వచ్చి ఎస్ అని, ఇక టాప్ వేరియంట్ వచ్చి ఎక్స్ అని అయితే పిలుస్తున్నారు అనమాట. సో బేస్ వేరియంట్లో మీకు ఒకసారి ఛార్జ్ పెడితే 65 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక మిడ్ వేరియంట్, టాప్ అండ్ వేరియంట్లో 90 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే లభిస్తుంది అనమాట. సో మీరు ఒక పర్టికులర్ లిమిట్స్లో రోజుకి ఆఫీస్కి వెళ్ళి తిరగడానికి ఒక 20-25 కిలోమీటర్స్ రేడియస్ని టార్గెట్ చేస్తూ ఎలక్ట్రిక్ కార్ని అయితే డెవలప్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ కార్ని మీరు ఛార్జ్ చేయడానికి అయితే 5 గంటల సమయం అయితే పడుతుంది. బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్లో మీకు ఎయిర్ కండిషన్ అయితే ఉండదన్నమాట. టాప్ అండ్ వేరియంట్లో మాత్రమే మీకు ఏసీ అనేది లభిస్తుంది అనమాట. ఈవెన్ సేఫ్టీ అలర్ట్స్ అన్ని కూడా టాప్ అండ్ వేరియంట్లో లభిస్తాయి అనమాట. ఇక వీళ్ళు వచ్చి 5.6 కిలోవాట్ల LFP బ్యాటరీ ప్యాక్ని అయితే ఎలక్ట్రిక్ కార్లు అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. అలానే 1.8 కిలోవాట్ల ఆన్బోర్డ్ ఛార్జర్ కూడా మీకు ఈ కార్లో లభిస్తుంది. 4.5 గంటల్లోనే మీరు ఎలక్ట్రిక్ కార్ని అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఇందులో మోటార్ కెపాసిటీ చూసినట్లయితే 6 కిలోవాట్ BLDC హబ్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారన్నమాట. రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఎలక్ట్రిక్ కార్లు అయితే లభిస్తుందని చెప్తున్నారు. చివరికి ఎలక్ట్రిక్ కార్ యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాల వారంటీతో ఎలక్ట్రిక్ కార్ని అయితే అందిస్తున్నారు అనమాట. సో మీరు గమనించినట్లయితే ఈ కార్ యొక్క ప్రైజెస్ బేస్ వేరియంట్ ₹2,00,000, మిడ్ వేరియంట్ వచ్చి ₹2,49,000, ఇక టాప్ అండ్ వేరియంట్ చూసుకున్నట్లయితే ₹3,00,000 ప్రైస్కి అయితే టాప్ అండ్ వేరియంట్ అయితే అందిస్తున్నారు అనమాట. ప్రజెంట్ ఎలక్ట్రిక్ కార్ యొక్క టెస్ట్ రైడ్స్ అనేవి బెంగళూరులో మాత్రం అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. వాస్తవానికి ఈ కార్ని అఫీషియల్గా 2020 సంవత్సరంలోనే డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. బట్ ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఏంటంటే 2026 సంవత్సరం మధ్య భాగం నుంచి ఎలక్ట్రిక్ కార్ యొక్క డెలివరీస్ ప్రారంభం అవుతాయని చెప్పి వింగ్స్ ఈవీ కంపెనీలు అయితే చెప్తున్నారన్నమాట. సో ఈ కార్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే మనకి ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు తగ్గించుకునే విధంగా
పెట్రోల్ పరంగా కూడా మీరు డబ్బులు ఆదా చేసుకునే విధంగా చిన్న సైజ్ ఎలక్ట్రిక్ కార్ అనమాట ఇది. మీకు అందుబాటు ధరలో ఉన్న ఒక ఎలక్ట్రిక్ కార్ ఇది. ఇక రెండో కంపెనీ చూసుకున్నట్లయితే గుర్గావ్ నగరానికి చెందిన స్టార్టప్ కంపెనీ అనమాట బ్లింక్ మొబిలిటీ అనే కంపెనీ వాళ్ళు ఒక బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అనే ఒక కాన్సెప్ట్ తో మార్కెట్ లో ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకొస్తున్నారన్నమాట. సో వీళ్ళు దీన్ని స్వాప్ అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. సో మీరు స్వాప్ చేసుకుని ఎలక్ట్రిక్ కార్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. సో మీరు ఈ కార్ యొక్క ఓనర్షిప్ కాస్ట్ అయితే తగ్గించి తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్లో తీసుకొస్తా అనేది చెప్తున్నారన్నమాట. కేవలం 5 నిమిషాల్లోనే మీరు ఎలక్ట్రిక్ కార్లో ఉన్న బ్యాటరీ ప్యాక్ని మార్చుకుని మళ్ళీ కొత్త బ్యాటరీ ప్యాక్తో ప్రయాణించవచ్చు అనేది చెప్తున్నారు. ఇక బ్లింక్ మొబిలిటీ సంబంధించిన ఇమేజెస్ అయితే మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. ఈ కార్ చూడడానికి కాస్త మీకు టాటా నానో ఎలక్ట్రిక్ కార్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. కొంచెం రెఫరెన్స్ అనేది ఆ కంపెనీ యొక్క రెఫరెన్స్ తీసుకుని అయితే కార్ని డెవలప్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. ఈ కార్లో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ యాజ్ ఆఫ్ నో కంపెనీ వాళ్ళు రివీల్ చేయలేదు కానీ బట్ ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ప్రకారం సుమారుగా 17 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో ఎలక్ట్రిక్ కార్ని మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సుమారుగా 220 నుంచి 230 కిలోమీటర్ రేంజ్ అయితే ఎలక్ట్రిక్ కార్లు అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఇక కార్ వచ్చేసరికి స్కేట్ బోర్డ్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు. సో డిఫరెంట్ కార్ యొక్క స్కేట్ బోర్డ్ చాసిస్ ఉండడం వల్ల ఏంటంటే మన సైజెస్ లాంటివి ఒకటే ప్లాట్ఫామ్ మీద చిన్న సైజ్ కార్ ఇంకా పెద్ద సైజ్ కార్ని ఇలా మల్టిపుల్ వేరియంట్స్ కూడా ఈజీగా డెవలప్ చేయొచ్చు అని అయితే వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఎలిగెంట్ డిజైన్తో ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది. మీకు లోపల చూడడానికి కార్ ఇంటీరియర్ లోపల అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. స్పేషియస్ క్యాబిన్ కూడా లభిస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. సో 4 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అనేది ఈ కార్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. దాంతోపాటుగా కాంపోజిట్ బాడీ కూడా లభిస్తుంది అనమాట. కొంచెం స్ట్రాంగ్గా లైట్ వెయిట్గా అలానే ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేసుకునే విధంగా అయితే ఈ కాంపోజిట్ బాడీ అనేది ఉపయోగపడుతుందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక కార్స్ చిన్న సైజులో ఉండడం అలానే 3.8 మీటర్ టర్నింగ్ రేడియస్ ఉండడం వల్ల మీరు కూడా ఈజీగా ట్రాఫిక్ రోడ్ కండిషన్స్ లో ఎలక్ట్రిక్ కార్ని కూడా డ్రైవ్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. దీంతో పాటు ఏ ఎనేబుల్డ్ ఫీచర్స్ కూడా ఉంటాయనేది చెప్తున్నారు అనమాట. డ్రైవర్ ఒకవేళ అలసిపోతే గనక దాన్ని డిటెక్ట్ చేసే ఫీచర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ కానివ్వండి, స్మార్ట్ అలర్ట్స్ కూడా ఎలక్ట్రిక్ కార్ తో పాటు అందిస్తామని అయితే చెప్తున్నారు. దీంతో పాటు ఇందులో మీకు ఏబిఎస్ కానివ్వండి, హిల్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ కార్లు అయితే లభిస్తాయని చెప్తున్నారు అనమాట. సో చివరిగా ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ నో అయితే బ్లింక్ మొబిలిటీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో అయితే రివీల్ చేయలేదు అనమాట. బట్ వీళ్ళు ఏదైతే బ్యాటరీ యాజ్ అ స్వాప్ కింద అందిస్తున్నారు కాబట్టి ఇనీషియల్ గానే బ్యాటరీ కాస్ట్ తొలగిస్తున్నారు కాబట్టి సుమారుగా 3 నుంచి 4 లక్షల రూపాయల ప్రైస్లో అయితే ఎలక్ట్రిక్ కార్ని అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ మార్కెట్లో కొన్ని వీడియోస్లో ఏంటంటే 2 లక్షల రూపాయలకే కార్ అని చెప్పి వినిపిస్తుంది. బట్ ఈ కారు 2 లక్షల ప్రైస్ అనేది సాధ్యం కాకపోవచ్చు. 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయలు టార్గెట్ చేస్తూ మార్కెట్లోకి ఈ కార్ని అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే స్వాపింగ్ స్టేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో దానివల్ల కొన్ని లిమిటెడ్ సిటీస్కి మాత్రం ఈ కార్ పరిమితమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ముందు స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన తర్వాతే ఈ కార్ని మార్కెట్కి తీసుకొస్తారు కాబట్టి ఇనీషియల్గా కొన్ని మేజర్ సిటీస్లో మాత్రం ఎలక్ట్రిక్ కార్ని తీసుకొచ్చి ఆ తర్వాత ఎక్స్పాన్షన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక స్వాపింగ్ ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే అన్లిమిటెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే ఉంటుందన్నమాట. వెహికల్ కాస్ట్ మీరు పే చేసిన తర్వాత మీరు స్వాప్ చేసినందుకు కానీ సబ్స్క్రిప్షన్ పేమెంట్స్ అయితే చేస్తూ ఉండాలి. మీరు ఎంత పేమెంట్ చేస్తారో దానికి తగ్గట్టుగా మీరు కిలోమీటర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక బ్లింక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు కూడా 2026 సంవత్సరంలోనే ఎలక్ట్రిక్ కార్ని అఫీషియల్గా భారతదేశ మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో మీకు చెప్పినట్టుగా మొదటిది వింగ్స్ ఈవీ కంపెనీ వాళ్ళు, రెండోది బ్లింక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు. ఈ 2 ఎలక్ట్రిక్ కార్స్ కనుక భారతదేశ ఈవీ మార్కెట్లోకి అడుగు పెడితే సామాన్యుడికి ఎలక్ట్రిక్ కార్లు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా మనకి వింగ్స్ ఈవీ కంపెనీ వాళ్ళు రాబిన్ ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే కేవలం 2 లక్షల రూపాయల ప్రైస్ అని చెప్పారు. సో అది ఈవీ ఇండస్ట్రీలో అది మరీ నలుగురు కూర్చునే విధంగా కార్ లేనప్పటికీ కూడా చిన్న సైజు బాగా తక్కువ డిస్టెన్స్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఉపయోగకరంగా మారే అవకాశం ఉంటుంది. చాలామంది ఇంట్రెస్ట్ చూపించినట్టుగా కూడా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడైతే వీళ్ళు టెస్ట్ రైడ్స్ ఆఫర్ చేసిన తర్వాత. ఇక నెక్స్ట్ ఈ బ్లింక్ మొబిలిటీ సంబంధించి చూసుకున్నట్లయితే నలుగురు కూర్చుని తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రిక్ కార్ కావాలనుకున్న వాళ్ళు, ముఖ్యంగా స్వాప్ స్టేషన్స్ అందుబాటులో ఉంటే కూడా కస్టమర్స్కి ఉపయోగపడే విధంగా అయితే ఉండవచ్చు అనమాట. బట్ ఏదేమైనప్పటికీ అఫీషియల్గా ఎలక్ట్రిక్ కార్స్ మనకి డెలివరీ స్టార్ట్ అయినప్పుడు రియల్గా వచ్చిన ఫీడ్బ్యాక్ తెలిస్తే కనుక మనం మరింత డీటెయిల్గా అయితే మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తామండి. కుదిరితే మన ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన రైడ్ రివ్యూ కూడా చేయడానికి ప్రయత్నిస్తాం వన్స్ ఆ ఎలక్ట్రిక్ కార్స్ కింద మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినప్పుడు. మరి మీకేమనిపిస్తుంది, ఈ ఎలక్ట్రిక్ కార్స్ భారతదేశ మార్కెట్లోకి వస్తే ఈవీ ఇండస్ట్రీని మారుస్తాయని అనుకుంటున్నారా లేదా? ఏ ప్రైస్లో ఎలక్ట్రిక్ కార్స్ వస్తే మీరు కొనుగోలు చేస్తారు? అలానే 2 లక్షల రూపాయలకి మీరు రాబిన్ ఎలక్ట్రిక్ కార్ తీసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే బ్లింక్ మొబిలిటీ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ ఏ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే మీరు తీసుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వేసినట్టు మీ ఆనర్షిప్ ని మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.